హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పానీయం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. సి ఓ సారీ. ఓకే, ఏంటి ఈరోజు టాపిక్? ఈరోజు ఏంజల్ నెంబర్ లాస్ట్ది, అంటే 12 లాస్ట్ వీడియోలో 11 గురించి చెప్పుకున్నాం. ఈరోజు 12 ఏంజల్ నెంబర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఒక చిన్న టిప్, మీ పర్సన్స్ గురించి ఒక చిన్న టిప్ ఇస్తాను. అండ్ రైట్ నౌ మీరు ఈ వీడియో చూసే టయానికి, ఇది టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీరు ఈ వీడియో చూసే టయానికి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు మీ పర్సన్ ఈ సిచ్యువేషన్స్లో ఉండొచ్చు మీరు ఈ రీడింగ్ చూసే టయానికి. ఓకే, చకాచక్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాను అండ్ రెమెడీస్ అనేవి నేను ఇస్తాను. జస్ట్ ఏదో రీడింగ్ చెప్పేసి వదిలేయడం కాదు, మీ సమస్యకి తగ్గట్టుగా నేను రెమెడీస్ అనేవి ఇస్తాను. సో చేసుకుంటే మీకు మీ సమస్య అనేది తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది, అంటే రెడ్యూస్ ప్రాబ్లం తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఇచ్చే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అండ్ ఆల్సో మనం ఇచ్చే చిన్న మెసేజ్, మీరు మన వీడియోస్ని లైక్ చేయండి, ఇంకొకరికి రిఫర్ చేయబడతాయి. మనం ఇచ్చే చిన్న మెసేజ్ ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సో అందుకని లైక్ చేయండి మన కంటెంట్ నచ్చితే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంజల్ నెంబర్ 12. ఎప్పుడైతే మనం ఈ ఏంజల్ నెంబర్ 12 నెంబర్ని ఎప్పుడైతే మనం చూస్తామో, 1 మినిట్ గాలి వస్తుంది. 12 నెంబర్ని మనం ఎప్పుడైతే చూస్తామో మీ లైఫ్లో న్యూ క్రియేషన్, మేనిఫెస్టేషన్ పవర్ అనేది మీకు పెరుగుతుంది. అంటే మీ థాట్స్ అనేవి త్వరగా మేనిఫెస్ట్ అవుతాయి, అంటే త్వరగా రియాలిటీలో జరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీరు 12 నెంబర్ని చూస్తారో. అప్పుడు మీ లైఫ్లో ఎప్పుడైతే ఈ 12 నెంబర్ని చూస్తారో పాజిటివ్ని ప్లస్ అబాండెన్స్, అంటే డబ్బుల రాకని, మల్టిపుల్గా డబ్బులు రాక అనేది మీ లైఫ్లో చూస్తారు. అప్పటి వరకు మీరు స్టక్ సిచ్యువేషన్ లేదా మనీ స్టక్ అయిపోవడం, ఇట్లాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే అవనేది మీకు తిరిగి రావడం అనేది మీరు చూస్తారు. మంచిగా లేదు మాకు అప్పుడు చూడట్లేదు అని అనుకుంటే మంచిగా జరగబోతుందని అర్థం. హ్యాపీ ఈవెంట్స్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయని అర్థం ఎప్పుడైతే మీరు ఈ 12 నెంబర్ని చూస్తారో. అప్పుడు లవ్ రిలేషన్షిప్స్ వైజ్ చూస్తే మీ లవ్ లైఫ్లో రొమాన్స్, హీలింగ్ అనేది మీ పర్సన్స్తో, అంటే మీ పర్సన్స్ మీకు రీయూనైట్ అవ్వడం, తిరిగి కలుసుకోవడం, మళ్ళీ ప్యాషన్ అండ్ స్పార్క్ అనేది మళ్ళీ పెరగడం ఇద్దరి మధ్యన అనేది చూస్తారు. అండ్ ఆల్సో మీరు హీలింగ్ అనేది మీరు ఫీల్ అవుతారు, అంటే కొంచెం హీల్ అవుతూ ఉంటారు మీ కనెక్షన్లో. ఎప్పుడైతే మీరు ఈ 12 నెంబర్ చూడటంతో మీ పర్సన్స్ తిరిగి రావటం, వాళ్ళ ద్వారా మళ్ళీ మీరు హీల్ అవ్వడం అనేది మీరు చూస్తారు అని అర్థం. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనం ఈ 12 మీనింగ్ ఏంటంటే చూడటం అనేది, ఎప్పుడైతే మనకి స్పిరిచువల్ అవేకనింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే మనం ఈ 12 నెంబర్ అనేది చూస్తాం. ఇది నెంబర్ చూసిన తర్వాత స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుందా, లేకపోతే అవేకనింగ్ జరిగిన తర్వాత ఈ నెంబర్ చూస్తామా అనేది విషయం పక్కన పెడితే, మనకి ఈ నెంబర్ చూసినప్పటి నుంచి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుంది. మనకి ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది. మనలో ఫిజిక్ అబిలిటీస్ అంటాం కదా, అవి పెరుగుతాయి. అంటే మనలో తెలివితేటలు, సామర్థ్యం అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో లైక్ నేను ఎలా ఉంటాను, యూనివర్స్తో కనెక్ట్ అయ్యి రీడింగ్స్ అవి చెప్తూ ఉంటాను.
కదా! అలాగే మీకు కూడా దేవుడితో ఏదో కనెక్టింగ్ ఏదో అయినట్టు, లేదా యూనివర్స్‌తోనే మీకు కనెక్షన్ ఏదో ఉన్నట్టు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే డివైన్‌తో కనెక్ట్ అయ్యి ఆ డివైన్ మీకు గైడెన్స్ ఇస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతారనమాట. ఎప్పుడైతే ఈ 12 నెంబర్ మీరు చూస్తారో అప్పుడు ఇలా ఈ అనుభూతిననేది మీరు పొందుతారు. ఎప్పుడైతే మీరు ఈ 12 నెంబర్‌ని చూస్తారో అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సిన పనేందంటే ప్రశాంతంగా మీ బర్డెన్స్ అన్నిటినీ తీసేసేయాలి ఫస్ట్ మీలో నుంచి. అండ్ బ్రీత్ తీసుకొని ప్రశాంతంగా ఉండాలి. మీ ఆలోచనలు ఇప్పటిదాకా నెగెటివ్ సిట్యుయేషన్‌లో నెగెటివ్ థింగ్స్ పైన మీరుంటే మీ ఎనర్జీని షిఫ్ట్ చేసేసి పాజిటివ్ థాట్స్ పైన మీరు ఉంచాలి. మీ మైండ్ సెట్ అంతా పాజిటివ్‌గా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఈ 12 నెంబర్‌ని చూస్తారో అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు ఏదైనా స్లిప్ ఆర్ పేపర్ మీద మీ ఇంటెన్షన్, మీ కోరిక, మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది మీ ఇంటెన్షన్‌ని పేపర్‌లో రాయాలి. రాసిన తర్వాత దాన్ని జస్ట్ మీ దగ్గర ఉంచేసుకోండి. అది త్వరగా మేనిఫెస్ట్ అయిపోతుంది. కమింగ్ సూన్. సూన్ మీకు అది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఈ 12 నెంబర్‌ని చూసిన వెంటనే మీరు మీ ఇంటెన్షన్, మీ కోరిక, మీ డిజైర్స్ కోరికలు అంటాం కదా! అవి రాసుకోవాలి. అది దాన్ని ఇంకా త్వరగా మేనిఫెస్ట్ అయిపోతుంది. అంటే మేనిఫెస్ట్ అంటే జరగడం అనమాట. మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని ఏంజెల్స్ కూడా మీకు సపోర్ట్‌గా ఉన్నాయని చెప్పేసి మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ 12 నెంబర్‌ని చూస్తారో అప్పుడు. ఓకే. సో ఇవి 12 నెంబర్ మీనింగ్. చూస్తే అసలు ఎందుకు చూస్తాం అంటే ఓవరాల్ మెసేజ్ ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడైతే ఈ 12 నెంబర్ చూస్తామో అప్పుడు ఆ టయానికి మనకి స్పిరిచువల్ అవేకనింగ్ జరగటం వల్ల ఈ 12 నెంబర్ అనేది మనం చూస్తాం. రెండింటికి కనెక్షన్ ఉంటుంది కాబట్టే చూస్తాం. చూసిన వెంటనే మన డిజైర్స్, కోరికలు అన్నీ కూడా సూన్ నెరవేరబోతున్నాయి. మనం ఏదనుకుంటామో అది జరగబోతుంది. మనలో మంచి గుణాలు, మంచిగా ఇంట్యూషన్ పవర్ అంటే ఆలోచించే శక్తి అనేది పెరుగుతుంది అని అర్థం. ఓకే. సో ఈ చిన్న పాయింట్స్ ఒకసారి రాసుకోండి. మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఎప్పుడైనా చూస్తే మళ్ళీ మన వీడియో చూడండి. ఓకే. వీడియో చూస్తే నేను చెప్పిన పాయింట్స్ ఓకే ఇట్లా జరుగుతుందని మీకు అర్థమవుతుంది. మళ్ళీ వచ్చి చూడండి. ఎప్పుడు చూస్తారో అప్పుడు చూడండి మన వీడియో. ఓకే. మాకు కూడా కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా. ఓకే. జస్ట్ కిడింగ్. ఇది 12 నెంబర్ మీనింగ్. చూస్తే ఏంజెల్ నెంబర్ చూస్తే మనకి ఇలాంటి మార్పులు అనేవి మనం చూస్తామని అర్థం. ఓకే. సో నేను చిన్న టిప్ ఇస్తానని చెప్పాను. ఏంటి మేడం? మనకి సాధారణంగా సైన్స్, రూన్స్ రకరకాలు ఉన్నాయి. టారో అంటే ఈ అకల్ట్ సైన్స్ అంటేనే రకరకాలు ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. అన్నిటి ద్వారా ఒకే ఇంటెన్షన్ ఏంటి? మన కోరికలు, డిజైర్స్ అనేవి నెరవేర్చుకుంటానికి. నేను స్పెల్స్ ఇస్తూ ఉంటాను. స్విచ్ వర్డ్స్, స్పెల్స్, గ్రాబ్ కోడ్స్ ఉంటాయి. రూన్స్ ఉంటాయి అంటే సిగిల్స్ అంటాం. రూన్స్ అంటే రూన్స్ ఉంటాయి, సిగిల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మన కోరిక తగ్గట్టుగా మన సిగిల్ని క్రియేట్ చేసుకోవడం కూడా ఉంది ఇందులో ఒక టాపిక్. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో కమింగ్ సూన్ నేను చెప్తాను. అంటే ఫర్ సపోజ్ నాకు నా జీవితంలోకి ఎప్పుడు డబ్బు ఆకర్షణ అనేది కలగాలి. ఈ ఇంటెన్షన్ బట్టి ఒక సిగిల్ అనేది మనకు ఓన్గా క్రియేట్ చేసుకోగలగాలి. అది ఎలా చేసుకోవాలి? ఎవరికి తగ్గట్టుగా మీ లవ్డ్ వన్స్ మీకు రావడం అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఉంటుంది. డిజైర్స్, కోరికలు. దానికి తగ్గట్టుగా ఆ సిగిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? అవి క్రియేట్ చేసుకున్నా కానీ తర్వాత ఇవన్నీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ చాలా ఉన్నాయి. మన టాపిక్ అన్నీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు 12 నెంబర్తో మన టాపిక్ ఏంజెల్ నెంబర్ సిరీస్ ముగిసింది. సెకండ్ 7 చక్రాస్ సిరీస్ అనేది మొదలు పెడతాను. దాంట్లో చాలా 7 చక్రాస్ సిరీస్ని అసలు మిస్ అవ్వద్దు. మీకు అన్ని రకాలుగా 7 చక్రాస్ సిరీస్ మీకు ఉపయోగపడుతుంది. మీ లైఫ్ ఆ సిరీస్ చూసిన తర్వాత మీ లైఫ్ చాలా మటుకు చేంజ్ అవుతుంది. ఓకే. దాన్ని అసలు మిస్ అవ్వద్దు. 7 వీడియోస్ ఉంటాయి 7 చక్రాస్ గురించి.
అది 7 చక్రాస్ ఏంటి, మెడిటేషన్ ఏంటి, ఎలా, ఇట్లా మన టాపిక్స్ చాలా ఉన్నాయి. నేను స్లోగా అన్నిటి గురించి నేను చెప్తాను. ఓకే. రాసులలో మీ పర్సన్ ఏ రాశి, వారి తత్వం, స్వభావం, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏ సెక్టార్లో సెటిల్ అవుతారు అనేది కూడా నేను చెప్తాను. మన టాపిక్స్ అన్నీ చాలా ఉన్నాయి. 1 బై 1 మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఈరోజు నేను సిగిల్ ఇది రూన్ అనొచ్చు, దీన్ని రూన్ అంటాము. రూన్ యూజ్ చేసి మీ పర్సన్ మళ్ళీ మీకు తిరిగి వచ్చేలాగా ఎలా చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఒక చిన్న స్లిప్ తీసుకోండి, పెన్, బ్లూ, రెడ్ ఏదైనా కావచ్చు. మీరు ఒక పెన్ తీసుకోండి. ఇక్కడ మీ పర్సన్ పేరు రాయండి. మీ పర్సన్ పేరు రాసిన తర్వాత ఇక్కడ ఒక సిగిల్ రూన్ వేయాలి. రూన్ అంటే ఒక సిగిల్ అంటాం అనమాట. ఇది లవ్ సిగిల్ యాక్చువల్లీ. ఇది వెరీ పవర్ఫుల్ లవ్ సిగిల్. ఈ సిగిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద మీ ఇంటెన్షన్ రాయాలి. ఈ పర్సన్ ఏంటి మీకు, నువ్వు నా వాడివి, నువ్వు నా సొంతం, లైక్ అంటే యూ విల్ బీ మైన్. నేను రాసా కదా, యూ విల్ బీ మైన్. ఇలా రాసుకొని దీన్ని ఏం చేస్తారంటే, మీ పర్సన్ మళ్ళీ మీకు గొడవలు పడి దూరం అయి ఉంటే తిరిగి రావడానికి కదా మనం చేసింది. ఇదేం చేస్తారంటే మీరు 4 టైమ్స్ మడవాలి. 4 టైమ్స్ ఇలా మీ వైపుగా ఫోల్డ్ చేసి దీన్ని ఏం చేస్తారు, మీకు కావాలంటే ఎక్కడైనా మీ పౌచ్, పర్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మెయిన్గా ఎప్పుడు యూజ్ చేయాలంటే మామూలుగా మీకు షూస్ వేసుకుంటాం కదా, షూస్ మనం వేసుకుంటూ ఉంటాం. కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండదు. ఆ జోడి షూస్ దాంట్లో ఒక దాంట్లో పెట్టేసేయాలి. లెఫ్ట్ షూలో దీన్ని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మీరు డైలీ రొటీన్ అనేది మీ రొటీన్ లైఫ్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే మీ పర్సన్ తిరిగి మీ దగ్గరకు వస్తారో అప్పుడు దీన్ని బర్న్ చేయాలి, అంటే కాల్ చేయాలి. మీ పర్సన్ మీకు తిరిగి వచ్చేసాక దీన్ని కాల్ చేసేయండి. ఓకే. ఏ దేంట్లో పెట్టాలి, లెఫ్ట్ షూ దాంట్లో పెట్టుకోవాలి. ఓకే. లెఫ్ట్ మీన్స్ రిసీవింగ్ ఎనర్జీ, అంటే మీ పర్సన్ మీకు తిరిగి రావాలంటే రిసీవ్ చేసుకోవాలి, అంటే లెఫ్ట్ బాడీ పార్ట్ రిసీవింగ్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకని ఇది యూస్ చేసుకోవాలి, లెఫ్ట్ షూలో పెట్టుకోవాలి. ఓకే. ట్రై చేయండి, మనకు వర్క్ అయితే నాకు కామెంట్ చేయండి. ఓకే. ఇది టైమ్లెస్ రీడింగ్ అని నేను చెప్పాను. మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం అనుకుంటున్నాను. ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీరు చూసే టైంకి మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి అని అర్థం. అండ్ ఇది మీరు ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ వీడియో చూసే టైంకి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఓకే. సో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. యూనివర్స్ మన ఫీలింగ్స్ చూసి 4 రోజులు అవుతుంది అనుకుంటా. డైలీ చూడండి మేడం అంటున్నారు. కరెంట్ ఫీలింగ్స్ డైలీ కరెంట్ ఫీలింగ్స్ అయినా మిగతావి కూడా ఉన్నాయి కదా మనకి. సబ్జెక్ట్ ఉంది, ప్లస్ టాపిక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మన మీద మనం ఏంటి అనేది కూడా చూసుకోవాలి. అందుకని కరెంట్ ఫీలింగ్స్ వీక్లీ వన్స్ పడుతుంది. ఓకే చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. ఓయ్ ఇదే పడింది. ఏం చేయాలి, బ్రోకెన్. మీ పర్సన్ బ్రోకెన్ అయ్యారంట. ఎందుకు ఎవరినైనా హార్ట్ బ్రేక్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ప్రైడ్. Please give me accurate reading. What my viewers person current feelings. Spying. Very good. What my viewers current person current feelings.
చాలు. ఏంటి మీ పర్సన్ పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉంటున్నాడు, ఒక్కడే అనిపిస్తుంది. తన ప్రపంచంలో ఎవరు లేరా ప్రజెంట్? ఏంటి? ఓకే, చూద్దాం ఇంకొక కార్డు, లాస్ట్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్. బ్రోకెన్ ప్రైడ్ స్పైయింగ్ సాలో. ఏంటి కార్డ్ రావడం లేదు? యూనివర్స్ లాస్ట్ కార్డ్ ఇవ్వండి. రిలీజింగ్. వాకింగ్ అవే, ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్, వాకింగ్ అవే. ఇక్కడ మీ పర్సన్ ట్రూత్. మీ పర్సన్ ప్రజెంట్ నేను చెప్తూనే ఉన్నా కదా, కానీ ఏదో తెలుసుకుంటున్నారు, చేంజ్ అవుతున్నారు, ట్రాన్స్ఫార్మింగ్ అవుతున్నారు మీ పర్సన్ అని నేను అంటూ ఉన్నాను కదా. ఎస్, ప్రజెంట్ మీ పర్సన్ వాస్తవాలను చూస్తున్నారు, నిజాలను తెలుసుకుంటున్నారు. ఎవరి ఇంటెన్షన్స్ ఏంటివి, తనతో ఉన్న వ్యక్తులవా మీవా అని పక్కన పెడితే ఎవరి ఇంటెన్షన్ తన గురించి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తను అర్థం చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇది ఎలా తెలుస్తుంది? టైం నడుస్తూ ఉంటే తెలుస్తుంది. కాలం చెప్తుంది ఎవరు ఎలాంటి వ్యక్తులు అని. అందుకే టైం ఇవ్వాలి. ఏదైనా సిచ్యువేషన్ నడుస్తూ ఉంది ఇద్దరు వ్యక్తుల మధ్యన అంటే టైం ఇవ్వాలి. వీళ్ళు ఎంత అప్పుడప్పుడు ఎంత బాదుకున్నా, ఎంత నెత్తి కొట్టుకున్నా వీళ్ళకి అర్థం కాదు. టైం అనేది చెప్తుంది బాగా అర్థమయ్యేలాగా. సో అలాగే మీ పర్సన్కి కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు వ్యక్తులు, ఎలాంటి వాళ్ళు, తనతో దేనికోసం ఎలా ఏం చేశారు అనే వాస్తవాలను ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ తెలుసుకుంటూ ఉన్నారు, నిజాలను. అండ్ ఆల్సో మీరు తనతో నిజంగానే హానెస్ట్గా ఉన్నారు అనేది ఇప్పుడు కూడా గ్రహిస్తున్నారు ఏదో అంత మునిగిపోయినాక. కొంతమంది తిరిగి ప్యాచప్ చేసుకుంటున్నారు, బట్ కొంతమంది ఇంకా స్టిల్ దూరంగానే ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. కొంతమందికి రియూనియన్ జరిగిపోయినాయి, కొంతమంది ఇంకా స్టక్ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది ఇద్దరి మధ్యన, అంటే ఏమీ నడవకుండా. బట్ ఇప్పుడు మాత్రం నిజాలని తెలుసుకుంటున్నారు, రియలైజేషన్ అనేది వస్తూ ఉంది మీ పర్సన్స్కి. ఓకే, సో చూద్దాం. కానీ మీ పర్సన్కి బ్రోకెన్ అంట, హార్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటి? తను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అవుతుంది, బట్ ఈయన ఏం చేస్తున్నారు, మీ పర్సన్ ఏం చేస్తున్నారు, వేరే వర్క్లో డిస్ట్రాక్టింగ్ అవుతూ ఉన్నారు. అంటే ఈ హార్ట్ బ్రేక్ అనేది తనకి హిట్ చేయకుండా, తగలకుండా, ఎఫెక్ట్ అనేది చూపించకుండా వేరే వర్క్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వేరే హార్డ్ వర్క్, తీరిక లేని వర్క్ చేసుకుంటారు కదా, ఏ వర్క్ అయినా కావచ్చు, తను అట్లాగా డిస్ట్రాక్టింగ్ చేసుకుంటూ ఉన్నాడు తాను అనేది నాకు మెసేజ్ వస్తూ ఉంది. ఏంటి యూనివర్స్ చెప్పండి? వై హార్ట్ బ్రేక్ హియర్? యూనివర్స్, ఇది ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి పర్సన్స్, మన వ్యూవర్స్. వై హార్ట్ బ్రేక్ హియర్? ఎస్, మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు మంచిగా బాగానే ఉంది, బట్ ఒక ఇల్యూజన్, ఒక భ్రమలో తను వేరే పర్సన్స్తో వెళ్ళిపోవడం, వేరే థింగ్స్, వేరే ఓన్లీ కొంతమందికి పర్సన్స్, కొంతమందికి వేరే థింగ్స్, అంటే బిజినెస్ అయి ఉండొచ్చు, వర్క్ అయి ఉండొచ్చు, వేరే వ్యక్తులు, ఫ్యామిలీ, ఏదైనా కావచ్చు, వాటి గురించి ప్రయారిటీ ఇచ్చి తను మీ నుంచి దూరం అయ్యారు అనేది చూపిస్తూ ఉంది. వాటికి ప్రయారిటీ ఇచ్చి మీ పర్సన్. బట్ ఇప్పుడు అంటే ఇల్యూజన్, వాటితో నా లైఫ్ మంచిగా ఆహా ఓహోగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయిన మాట వాస్తవం. బట్ ఇప్పుడు మీ పర్సన్ అదొక భ్రమ, నేను భ్రమలో వెళ్ళిపోయాను,
అదొక ఇల్యూజన్ అని అయితే ఇప్పుడు అనుకుంటున్నారు మీ పర్సన్. సి మీ పర్సన్ ఇప్పుడైతే డార్క్ మోడ్, డార్క్ మోడ్ అంటే తను అస్సలు బాలేరు మీ పర్సన్. ప్రజెంట్ అయితే పాస్ట్లో చేసిన తప్పుకి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్. భ్రమలో వెళ్ళిపోయారు. బికాజ్ అక్కడ అప్పుడు ఆ సిచ్యువేషన్లో తనకు అవే ఇంపార్టెంట్, అవే అవసరం, అలా వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఇప్పుడేంటి, వాటికి ఎందుకు ప్రయారిటీ ఇచ్చాను, వాటికి అనవసరమైన వాటికి ఎందుకు నేను ఇంత చేశాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీలింగ్ ఏదో నడుస్తూ ఉంది. కానీ అది వచ్చేలాగా ఈయన బాధపడుతున్నారా అంటే నో, అది రాకుండా వేరే థింగ్స్లో తను డిస్ట్రాక్టింగ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే వేరే వర్క్లో తన మైండ్ ఫోకస్ పెట్టేలాగా వేరే థింగ్స్ పైన ఇది హిట్ చేయకుండా, అంటే ఈ గిల్ట్ ఫీలింగు ఇది ఉంటుంది కదా, అది రాకుండా తను వేరే పనుల్లో బాగా ఎక్కువ ఓవర్గా పని చేయడం, డిస్ట్రాక్టింగ్ అంటే పని చేయడం అనమాట, హార్డ్ వర్క్ చేయడం, బిజీగా ఉండేదానికి ట్రై చేయడం, ఇది తనకుండా అంటే హిట్ చేయకుండా ఇలా ప్రజెంట్ మీ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తూ ఉంది. ప్రైడ్, ఫస్ట్లో మీ పర్సన్కి ప్రైడ్ ఉంది, తనకి బలం ఉంది, ఒక నాకు అన్నీ ఉన్నాయి నాకేమి అనే వేలో తను ఉన్నారు అనేది చూపిస్తూ ఉంది. ఈగో కూడా వచ్చేసింది. ఈగో ప్రైడ్ వల్ల, అంటే నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నాకేంటి అనే ఒక స్టబర్న్ ఫీలింగ్ అనేది మీ పర్సన్లో ఉండింది. ఇప్పుడేంటి, ఏమైంది ఇప్పుడు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఇప్పుడు ఏమైంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వై ప్రైడ్ హియర్? ఏంటి, ఏం జరుగుతుంది? ఎస్, మీ పర్సన్కి ప్రైడ్ ఉంటేనే స్టెబిలిటీ ఉంటుంది అనేది అనుకున్నారు మీ పర్సన్. నా వాళ్ళు నాతో ఉంటేనే నాకు స్టెబిలిటీ ఉంటుంది, వాళ్ళతోనే నాకు స్టెబిలిటీ వస్తుంది అని అనుకున్నారు. బట్ ఇక్కడేంటి, ఎవరైతే తన వ్యక్తులు అనుకున్నారో వాళ్ళు వాకింగ్ అవే చేశారు. ఇతను సంతోషంగా ఉండడం ఇష్టం లేక, స్టెబిలిటీ కోసం తన వర్క్ రిలేటెడా, బిజినెస్ రిలేటెడా, ఏదైతే తన గురించి తను అని అనుకున్నారు, ఎప్పుడైతే తిని సాధించాడు వన్స్ అపాన్ టైం, సాధించిన తర్వాత ఈ ప్రైడ్ వల్లే తినికి చెప్తారు కదా జెలస్ ఫీలింగ్, తన ప్రైడ్ వాళ్ళకి వాకింగ్ అవే చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాకింగ్ అవే చేస్తున్నారు అంటే తన వాళ్ళే తనని వదిలేస్తున్నారు, దూరం అవుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు మెసేజ్. ఇక్కడేమో తన వాళ్ళు, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, తన వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం అంతా స్టెబిలిటీ ఉంటుంది వాళ్ళతోనే అని చెప్పేసి ఈయన హార్డ్ వర్క్ చేసి అంతా చేసి కష్టపడి విజయం సాధించినా కూడా ఇక్కడ వీళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకే ఈయన గురించి, మీ పర్సన్ గురించి ఒక జెలస్, ఈయన మమ్మల్ని పెట్టుకొని ఎదుగుతాడా, లేకపోతే మాతోనే ఉండి బాగుంటాడా, ఈయన బాగుండకూడదు అని ఒక జెలస్ ఫీల్ అయితే వీళ్ళు ఇప్పటి నుంచి తన ప్రైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని నుంచి దూరం అవుతున్నారు అనేది చూపిస్తోంది. తన ప్రైడ్ని తను లూజ్ అవుతున్నారు, అంటే తన వ్యక్తులే తనని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. మీ పర్సన్ స్పైయింగ్, సోషల్ నెట్వర్క్, వేస్ ఏంటి, యూనివర్స్ వై, దేని గురించి, యూనివర్స్ దేని గురించి? ఎస్, ఇక్కడ నేను చెప్పాను కదా మీ పర్సన్ నుంచి తన ప్రైడ్ ఎవరు తన నుంచి దూరం అవుతున్నారు అని. ప్రైడ్ అంటే తనతో ఉన్న వ్యక్తులు అన్నమాట. ప్రైడ్ అంటే వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఈయన ఏం చేస్తున్నారు, మీ పర్సన్, ఈయన అంటే మళ్ళీ అనుకుంటారు మీ పర్సన్ స్టక్ అంటే ఒక్కడే అన్నట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సో మళ్ళీ ప్రైడ్ని సృష్టించుకునేదానికి తను సోషల్గా మింగిల్ అవడం,
సోషల్ మీన్స్ నాట్ ఓన్లీ ఆన్లైన్, పబ్లిక్ వైజ్ కూడా. ఓకే, పబ్లిక్ వైజ్ కూడా మీ పర్సన్ మళ్ళీ ప్రైడ్ని కూడగట్టుకునేదానికి ఫోకస్ పెట్టారు అనేది చూపిస్తూ ఉంది. ఎందుకు ఈయనకు ప్రైడ్ వెనకాల నాకు ఆహా ఓహా అని చెప్పుకునేదానికి ఈయనకి ప్రైడ్ అవసరం. అంటే వ్యక్తులు, ఈ పర్సన్ కొంచెం మంచి స్టేబుల్, మంచి అంటే ఈయన కింద 10 మంది పనిచేసే వ్యక్తి అయి ఉంటారు అనేది చూపిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే మీ పర్సన్ దాని మీద సోషల్ లైఫ్ పెంచుకునేదానికి ఫోకస్ పెట్టున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు మీ పర్సన్. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే అనిపిస్తూ ఉంది ఇక్కడ ఇది డబుల్ కన్ఫర్మేషన్. ఇప్పుడు మీ పర్సన్కి నేను ఒక్కడనే అయ్యాను, ఒక్కదాన్నే ఉన్నాను అనేలాగా ఆ ఫీలింగ్ అనేది అనిపిస్తూ ఉంది ప్రజెంట్. ప్లీజ్ ఎందుకు వై షాలో వై ఏమిటి? ఎస్, ఇక్కడ చెప్పాను గ్రూప్స్, ఇక్కడ ఒక్కళ్ళే ఉన్నారు మీ పర్సన్. అందుకని మళ్ళీ సోషల్ నెట్వర్క్ కానీ పబ్లిక్ వైజ్ కానీ తను మళ్ళీ దాన్ని కూడగట్టుకునేదానికి దారులను చూస్తున్నారు. అంటే మళ్ళీ ప్రైడ్ని సృష్టించుకునేదానికి చూస్తున్నారు. వర్క్ రిలేటెడా బిజినెస్ రిలేటెడా అనేది విషయం పక్కన పెడితే తన ప్రైడ్ అనేది ఇంపార్టెంట్. తనకి ఎప్పుడు ప్రైడ్ అనేవాళ్ళు తన చుట్టూ ఉండాలి, తన గుప్పెట్లో ఉండాలి అనేదానికి తను చూస్తున్నాడు అనేది చెప్పాను. ఇక్కడ ఎస్, ఇక్కడ తిన విన్ అయ్యారు మీ పర్సన్, తన కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్ళారని చెప్పింది. బట్ ఈ మంచి పొజిషన్ మీ పర్సన్ రావటం ఈ ప్రైడ్కి నచ్చలేదని చెప్పా కదా. ఆ ప్రైడ్కి నచ్చలేదు, వాకింగ్ అవే చేశారు ఆ ప్రైడ్ కూడా. ఇక్కడ గ్రూప్స్ని మళ్ళీ సృష్టించేదానికి తను చూస్తున్నారని, గ్రూప్స్ అనేది వెళ్ళిపోయేసరికి మీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు, ఒక్కళ్ళే అయ్యానని మీ పర్సన్కి ఫీలింగ్ వస్తూ ఉంది ప్రజెంట్. అండ్ ఆల్సో మీ పర్సన్ బర్డెన్ ఫీల్ అవుతూ ఉన్నారు రైట్ నౌ. ఈ గ్రూప్స్ కారణంగానే, గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, గ్రూప్స్ కారణంగానే, గ్రూప్స్లో జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు. గ్రూప్స్ అంటే 10 మంది ఉన్న ఒక సిచ్యువేషన్, 10 మందితో కలిసి చూపిస్తూ ఉంది. సో రిలీజింగ్ ఎందుకు వచ్చింది? ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్, యూనివర్స్ రిలీజింగ్ ఏంటి? ఎస్, డిసప్పాయింటెడ్. ఎవరైతే తన వాళ్ళు తనతోనే ఉంటారో, వాళ్ళతోనే తన విజయం వస్తుంది అనేది ఎవరైతే తిని అనుకున్నారో, ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి ఉన్నారో, వాళ్ళే తనని చీట్ చేయడం, సంథింగ్ బిహైండ్ సీన్స్ ఏదో జరిగింది. వాళ్ళు వాకింగ్ అవే చేసేసారు తన వ్యక్తులు, మీ పర్సన్ వ్యక్తులు. సో మీ పర్సన్ డిసప్పాయింటింగ్ అనేది ఎదురవుతుంది ప్రజెంట్. కానీ మీ పర్సన్ వాళ్ళకి పట్టుకొని పడుతున్నారా అంటే లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్, ఎంటే ఉండండి, పోతే పోయండి, నాకు అవసరం లేదు అనే వేలో మీ పర్సన్ నడుచుకుంటూ ఉన్నారు ప్రజెంట్. వెళ్తే వెళ్ళండి, నాకు అవసరం లేదు. మీ ప్రైడ్ గురించే ఏదో వచ్చింది, మీ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండుంటారు. ఇది టైమ్లెస్ రీడింగ్, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్. ఈ పర్సన్ కొంచెం స్టేబుల్, తన మాటకారి, తన మాటలతో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే శక్తి ఈయనకుంది మీ పర్సన్కి. సో వీళ్ళు వెళ్ళేసరికి మీ పర్సన్ డిసప్పాయింట్ అయ్యారు. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి నో ఎంట్రీ. మీ పర్సన్ వెళ్ళిపోయారా, ఇంకా నో ఎంట్రీ. ఇక్కడ వాల్స్ పెట్టేస్తూ ఉన్నారు మీ పర్సన్. వెళ్తే వెళ్ళండి, ఐ డోంట్ కేర్ అనే వేలో మీ పర్సన్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఎవరికైతే పాస్ట్లో వాళ్ళే ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ కొమ్ములు వచ్చినాయి అనేది మీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. మీ కొమ్ములు ఇలా వస్తే ఇంకా నేనేం చేయలేను, మీ ఇష్టం, వెంటే ఉండండి, వెళ్ళిపోండి అనేలాగా మీ పర్సన్కి అదర్ అంటే ఫ్యామిలీ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ నుంచి. ఓకే పర్వాలా, మీరు వెళ్ళిపోయినా నాకేం పర్వాలా అని చెప్పేసి అక్కడ సిచ్యువేషన్ అనేది నడుస్తూ ఉందనేది చూపిస్తూ ఉంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. సో ఇక్కడ వాటర్ సైన్ వాళ్ళు క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ సైన్ వాళ్ళు ఉన్నారు. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వాళ్ళు ఉన్నారు. మేషం, ధనస్సు, సింహరాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
సో ఈ రాశి వాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు ఈ రాసులు. ఇది ఇవాల్టి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఈ ప్రజెంట్ మీ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది చూపిస్తూ ఉంది. సో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.